8 నెలల నుంచి నేను మా అమ్మ వెనకాల పడుతూనే ఉన్నానండి. ఇప్పటికి కరుణించిందండి మా అమ్మ. నేను అసలు సూజీ మ్యాక్రోని తీసుకున్నాను. మా అమ్మ ఏమో హై కార్బ్ అని చెప్పేసిందండి. ఒప్పుకోలేదు అసలు. ఫైనలీ అమ్మ ఇంకో 2 నెలలు ఇది ఎక్స్పైర్ అయిపోతుంది, ఏదో కొంచెం హెల్తీగా వండుకుందాంలే అని ఏదో ఒకలాగా కన్విన్స్ చేయగా మా అమ్మ సరే అని చెప్పిందండి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మా అమ్మ ఇప్పటిదాకా ఎప్పుడు మ్యాక్రోని ఇంట్లో వండలేదు. అందుకోసం నచ్చినంత మ్యాక్రోని నీళ్ళలో ఉప్పు నీళ్ళతో పాటు ఉడికించడానికి పడేసింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ కొత్త వంట కొత్త మూకులు చేస్తానండి. ఇక్కడ చూపించే ప్రతి మూకుడు కూడా మొన్న తీసుకున్న ఇండస్ వ్యాలీ నుంచి వచ్చినవే. ఇవన్నీ కూడా ట్రిపుల్ స్టీల్ థిక్ బాటంలో ఉంటాయి, చక్కగా ఉడుకుతున్నాయి. ఇవన్నిటితో పాటు పాలు ఎందుకు మరిగిస్తున్నారో మీరు అసలు అనుకున్నారా? పాలు పన్నీర్ కోసం అండి. మా అమ్మ అయితే అసలు బయట పన్నీర్ కొనదు. సో మా ఇంట్లో పన్నీర్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే చేసుకుంటూ ఉంటాము. సరే అయితే ఈ పాలు ఉడికేలోగా ఒక బుజ్జి ముగ్గురు తీసుకొని అందులో వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వేస్తుండగా సడన్గా మా అమ్మ గుర్తొచ్చింది ఏంటంటే జీడిపప్పు వేయడం మర్చిపోయానని. ఇప్పుడు జీడిపప్పు దాంతోపాటు టమాటా ఉప్పు వేసి ఇవన్నీ మంచిగా కలుపుతూ ఉండగా ఈ పాలు మరిగిపోయాయి. యాక్చువల్లీ అయితే నిమ్మకాయ పిండాలండి ఈ పాలు విరగడానికి. కానీ మొన్న మాకు తెలిసింది ఏంటంటే అసలు నిమ్మకాయతో కొందరికి పాలు విరగట్లేదని. సో ఇంకొక ఆప్షన్ ఏంటంటే వినీగర్ వాడడం. సో ఈ వినీగర్ వేసి ఇంకా మంచిగా మరిగిస్తే ఈ నీళ్లు బయట ఇలా తేరిపోతాయి, పన్నీర్ అంతా గట్టిగా కింద ఉంటుంది. అప్పుడు మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ నాకేంటంటే ఈ మూత 3 కన్నాలు ఉంటాయన్నమాట. దీంతో ఇలాగ చక్కగా ఇలాగ వారిస్తే ఎంత ఈజీగా అసలు నీళ్లు సెపరేట్ అయిపోయాయంటే అసలు పన్నీర్ ఇంత ఈజీగా అవుతుందా? నేనైతే చాలా 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 ఎక్సైట్ అయిపోయాను. చూడండి ఎంత మంచిగా పన్నీర్ అయిందో. ఇప్పుడు మన మ్యాక్రోని కూడా చాలా మంచిగా ఉడికిపోయింది. మా అమ్మ అయితే షాక్ అయిపోయింది, ఏమిటి ఇంత మ్యాక్రోని అయిపోయింది అని. సర్లే అమ్మ అనుకొని దీన్ని కూడా శుభ్రంగా బార్చడానికి వెళ్ళింది. ఈ రైస్ పాట్ స్పెషాలిటీయే ఇది అండి. బాచడం చాలా ఈజీగా చేస్తుంది. ఇంకా మ్యాక్రోని కూడా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చూడండి. ఇవన్నీ అయిపోయేలోగా ఉల్లిపాయలు టమాటాలు కూడా మగ్గిపోయాయి. అవన్నీ చక్కగా చల్లార్చి పన్నీర్ పక్కన తోడుగా కూడా చల్లారి ఇవన్నీ బుజ్జి గ్రైండర్ లో వేసి మెత్తగా రుబ్బి ఇప్పుడే మా అమ్మ ఇది బాగుంటుందని నమ్మచ్చంటావా అని ఒక డైలాగ్ కొట్టిందండి. అమ్మ నన్ను నమ్ము అని చెప్పి గాల్లో మేడ కట్టేసి దాంట్లో ఫ్లాట్ లో కూర్చోబెడతానండి. ఇప్పుడే ఈ చిన్ని మూకుల్లో ఈ చక్కనైన పేస్ట్ వేసి అందులో వచ్చినంత రెడ్ చిల్లీ ఆరిగానో ఉడికిన మ్యాక్రోని కన్సిస్టెన్సీ కావాల్సిన నీళ్లు వేసి మంచిగా కలిపేసిందండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. అమ్మ అయితే పాస్ చేసింది. అమ్మ మరి ఇంత టఫ్ కరెక్షన్ ఏంటమ్మా వద్దు అని అంటే మా అమ్మ వెంటనే ఓ మై గాడ్ అనుకుంటూ మంచి మార్క్స్ తో పాస్ చేసింది. నిజంగానే అండి చాలా చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.